హలో అండి, ఈరోజు ఎగ్ దోశ ఎలా చేయాలో చూపిస్తాను. దోశ పిండి ఈ విధంగా ఉండాలి. ఇక్కడ నేను 3 ఎగ్స్ తీసుకున్నానండి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత దోశ వేసుకోవాలి. దాని మీద ఎగ్ కలిపిన మిశ్రమం ఉంది కదండి, అది కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. మీద ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఒకవైపు కాలిన తర్వాత దోశ తిప్పి వేసుకోవాలి. తిప్పిన తర్వాత ఒక 30 సెకండ్స్ కాల్చుకొని దోశను తీసేయాలి. ఇంతేనండి, ఎంతో రుచికరమైన ఎగ్గ దోశ రెడీ. ఈ ఎగ్గ దోశను మనం పల్లి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.